ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు 2026 సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే, ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో నక్షత్రాలు పునరుసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు హీ, హూ, హే, హో, డా, డే, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. ఇక ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే, ఆదాయం 2, ఏము 11. అంటే ఖర్చులు చాలా ఎక్కువ పెడతారన్నమాట. ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అప్పు చేసి ఖర్చు పెడతారన్నమాట. ఆదాయం లేకుండా ఖర్చు ఎలా పెడతారంటే అప్పులు చేసి ఖర్చు చేస్తారని అర్థం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉన్నదాన్ని పొదుపు చేసుకొని ఖర్చు పెట్టుకుంటే మంచిది. లేకపోతే అప్పుల పాలే ప్రాబ్లం ఉంటుంది. ఇకపోతే రాజపూజ్యం 4, అవమానం 7. సంఘంలో గౌరవ ప్రశ్నలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వ్యయంలో గురువు, కుటుంబ స్థానంలో అంటే సింహరాశిలో కేతు ఉండడం వల్ల, గురువు వ్యయంలో ఉండడంలో శుభకార్యాల మీద విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, తీర్థయాత్రలు కానీ, శుభకార్యాలు కానీ, మఠాలు, గోపురాలు కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ స్థానంలో కేతు ఉండడం వల్ల కొద్దిగా మాట విషయంలో కొంత కఠినత్వం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి, శత్రుత్వాలు పెరగకుండా ఉంటాయి. ఇది ముఖ్యంగా సూచన కింద ముఖ్యంగా కర్కాటక రాశికి చెప్పవలసిన విషయము. ఇకపోతే కర్కాటక రాశి భాగ్యంలో శని భగవానుడు కాబట్టి అదృష్టం కూడా తక్కువగానే ఉంటుంది. అలాగే అష్టమరాహు కూడా ఉన్నాడు. అది కూడా మీకు అష్టమరాహు వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చేసే పనులన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇకపోతే ఈ పూర్తి వివరాల్లోకి వెళ్తే, గురువు ఉగాది నుండి గురువు ఈ సంవత్సరం 1 జూన్ 2026 వరకు, అంటే ఈ సంవత్సరం 1 జనవరి నుంచి ఇప్పటికే గురువు మిథున రాశిలో ఉన్నాడు, ఏ స్థానంలో. 1 జూన్ వరకు కూడా మిథున రాశిలోనే ఉంటాడు. 2 జూన్ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చి 30 అక్టోబర్ వరకు ఉంటాడు. 30 అక్టోబర్ నుండి 25 జనవరి వరకు కర్కాటక రాశిలో ఉండి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడు అతిచారం చేత. కాబట్టి ఈ సంవత్సరం ద్వాదశ రాశులు అందరికీ కూడా ఒక రకంగా మంచి చెడు 2 కలిసి ఉన్నాయని చెప్పవచ్చు. అందరికి గురుబలం, అన్ని రాశులు, చాలా రాశుల వారికి గురుబలం ఉంది. గురుబలం లేకుండా కొంతకాలం గురుబలం ఉంటుంది, కొంతకాలం గురుబలం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. పరాభవాలు పేరులోనే పరాభవం ఉంది కాబట్టి ఇబ్బందులు వచ్చే అవమానాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల అప్పులు ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. అప్పులు దొరుకుతాయి, ఖర్చు కూడా పెడతారు. పెళ్ళిళ్ళు చేయడం కానీ, గుళ్ళు గోపురాల విషయంలో కానీ స్థానచలన సూచనలు ఉంటాయి. వేరే ప్రదేశాల బదిలీగా శుభకార్యాల మూలంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఫుడ్ పాయిజన్ జరగకుండా చూసుకోవడం మంచిది. ఆహార నియమాలు పాటించడం మంచిది. ఇకపోతే గ్రహము గురు భగవానుడు 2 జూన్ నుంచి 30 అక్టోబర్ వరకు, తర్వాత 25 నెక్స్ట్ ఇయర్ అన్నమాట, 25 జనవరి 2027 సంవత్సరం మొత్తం కూడా 1వ స్థానమైన కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశిలో సంచారం అని జన్మగురు అవుతాడు. అది కూడా కొంత ఇబ్బందికర వాతావరణం. ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి. జన్మగురువు కూడా మంచిది కాదు. జన్మగురు శాస్త్ర ప్రకారం చెప్పింది ఏంటంటే, జన్మ ముందు గురు సంచారము రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని నిర్భయం తనుగతే గురువు. గురుడు జన్మవందు దండనాది రాజదండాది భయాలు, గౌరవహాని, చేతివృత్యం చిక్కులు, బుద్ధిచాంచలము, ధననష్టము ఆపదలు కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి 12ఇంట్లో గురువు, 1లో జన్మలో గురువు కూడా ఇబ్బందికరం. అయితే ఒక మంచి అదృష్టం ఏంటంటే, వీరికి 31 అక్టోబర్ నుంచి వీళ్ళకు జనవరి వరకు గురువు సింహరాశిలో సంచారం ఉంటుంది. కాబట్టి 3 నెలలు వీళ్ళకి చాలా మంచి అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. అది ఒక్కటే వీళ్ళకి మంచి పీరియడ్. మిగతా విషయ సమయాల్లో అంత బాగుండదు. అప్పుడు ఆ సమయంలో ధర్మకార్యాలు చేయడము, వివాహాలు చేయడము, శుభకార్యాలు చేయడము, పిల్లలు సంతానం, ఉద్యోగాల్లో అభివృద్ధి జరగడం, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇలాంటివి ఏమన్నా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. మానసిక ఆనందం ఉంటుంది ఆ సమయంలో. పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. శుభవార్తలు కూడా వింటారు అక్టోబర్ నుంచి జనవరి వరకు.
ప్రయత్న కార్యాలన్నీ కూడా ఫలిస్తాయి. మీరు ఏమైనా పనులు చేయాలనుకుంటే ముఖ్యమైన పనులు ఆ సమయంలో చేసుకోండి. దానివల్ల మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్త అవసరము. అంతకుముందు అక్టోబర్ ముందు కానీ జనవరి తర్వాత కానీ ప్రయత్నం చేస్తే ఇబ్బందులు ఉంటాయి. ఆ లోపల చేసుకుంటే మంచిది. అష్టమ రాహు యొక్క ఇబ్బంది, సప్తమ రాహు ఇబ్బంది కూడా ఉంటుంది. స్థిరాస్తుల దృష్టిలో జాగ్రత్త చాలా అవసరం. రాహు ఉగాది నుండి రాహు ఈ సంవత్సరము 5 డిసెంబర్ వరకు కూడా కుంభరాశిలో అశుభుడైనందువల్ల మానసిక ఆందోళన, ఆరోగ్యం గురించి జాగ్రత్త, ఆకస్మికంగా భయం అనేది ఒకటి ఉంటుంది. ప్రయాణాలు, స్పెక్యులేషన్స్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ కానీ స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో పెట్టేటప్పుడు లేదా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త ఆలోచించి చేయండి, ఆచితూచి చేయండి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో విదేశీ ప్రయత్నాలు కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే 6 డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం చివరి వరకు కూడా మకర రాశిలో సాధారణ శుభుడు కావడం వల్ల అప్పుడు మీకు ఏమన్నా వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసినా కూడా వ్యాపార నూతన ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. కొత్త ప్రయాణాలు చేస్తే కలిసి వస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక 5 డిసెంబర్ తర్వాత 2వ రాశిలో సింహరాశిలో సాధారణ శుభుడైనందువల్ల కేతువు ముఖ్యంగా ఇక్కడ అష్టమ రాహు, కుటుంబ కేతువు ఇద్దరు కూడా వ్యతిరేకమే. తర్వాత జన్మకేతు వస్తాడు, సప్తమ రాహు వస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. దానివల్ల ఒక సింహరాశిలో గురువు సంచారం చేసే వల్ల మాత్రమే కొంత మీకు మంచి సమయంగానే చెప్పొచ్చు. స్త్రీ బంధువుల మిత్రులను కలుస్తారు. అలాగే 6 డిసెంబర్ నుంచి ఈ సంవత్సరాంతా జనరాశిలో ఆయన కర్కాటకంలో సాధారణంగా శుభుడు కావడంలో ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. జన్మలో తీర్థయాత్రలు చేస్తారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆ సమయంలో కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మంచిది. ఏదైనా గొడవలు ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. తర్వాత వృధా ఖర్చులు చేయకుండా డబ్బు పొదుపు చేసుకుని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఎక్కువగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మంచి కాలం చాలా తక్కువగా ఉంది. 3 నెలలు మాత్రమే మంచి కాలం ఉంటుంది. మిగతా కాలం మొత్తం 9 నెలలు అంత బాగా ఉండదు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి విద్య, సంపత్తు, బుద్ధి, సంతానం కారకుడే గురువు జన్మరాశిలో ఉంటే ఇతర గ్రహాల బలీయంగా ఉండటం చేత కష్టసాధ్యమైన పనులు ఏమైనా కష్టపడి పనులు చేసుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా సాగే గౌరవ ప్రశ్నలు ఉంటాయి. మీలో శక్తి సంవత్సరాలు అధికంగా ఉంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అధికార వర్గంతో ఉపకార వేతనాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం కొంత మీ జీవనం సంఘంలో గౌరవ ప్రశ్నలు, కుజస్తంభన కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. మీకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంలో మీకు ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. కానీ అక్టోబర్ నుంచి జనవరి మధ్యలోనే కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అంతకుముందు తర్వాత కానీ చేయకపోవడం మంచిది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. ఇకపోతే ఇంతవరకు విడిపోయిన భార్యాభర్తలు ఎవరుంటే ఈ సమయంలో కలిసే అవకాశాలు ఎక్కువ, దాంపత్య సుఖం ఉంటుంది. ఉద్యోగస్తులకు యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా సరే ముఖ్యంగా చాలా కాలంగా చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు వస్తాయి. కుటుంబానికి దూరంగా పోయినా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి కాబట్టి పర్మనెంట్ కానీ పర్మనెంట్ అవుతుంది ఈ సంవత్సరము. ప్రైవేట్ వాళ్లకు ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి కాలం. వీళ్ళకి పేరు ప్రతిష్టలు, వాళ్ళ అధిష్టాన వర్గం నుంచి మంచి గుర్తింపు లభించడము, వారికి ఏదైనా ఎన్నికలు ఉంటే దాంట్లో గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అన్ని రకాల రంగాల వారికి కూడా కళాకారులు, సినీ ఫీల్డ్ వారికి, సంగీత ప్రియులు, దర్శకులకు, సింగర్స్కు వీళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది. మంచి అవార్డులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే రకాల వ్యాపారాల వరకు లాభాలు ఉంటాయి ఈ సంవత్సరము. షేర్ మార్కెట్లో దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం నుంచి జాయింట్ వ్యాపార భాగస్వాముల్లో సఖ్యత రాణింపు ఉంటుంది. ఇక గురుబలం ఉండడం చేత విద్యార్థులు కొంతకాలం గురుబలం ఉన్నా కూడా జ్ఞాపకశక్తి పెరిగి మంచి విద్యలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సీట్లు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన సీట్లు. వ్యవసాయదారులకు కూడా బాగా ఉందని చెప్పవచ్చు. 2 పంటలు బాగా ఫలిస్తాయి. అప్పులు తీర్చుకుంటారు. స్త్రీలకు మాత్రము శనిరాహుల బలం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. కుటుంబంలో వారికి మాటకు విలువ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, సుఖమైన జీవితం సాగుతుంది. ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. అధికారులు యొక్క మన్ననలు పొందుతారు. గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు. గురుబలం 3 నెలలు ఉండడం చేత వీరికి అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్యంగా జన్మ కేతు ఆరాధన చేసుకుంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవడము, గణపతి ఆరాధన చేసుకోవడము, ప్రతిరోజు ఓం గం ఐం గణపతి అయిన మంత్రాన్ని 105 సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ రాకుండా ఉంటాయి. అంటే చేసే పనులలో విఘ్నాలు తొలుగుతాయి. దుర్గా సప్తశతికి పారాయణ చేసుకోండి. ముఖ్యంగా గురువుకు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోండి. కర్కాటక రాశి కాబట్టి చంద్రశేఖర రాష్ట్రం చదువుకోవడం వల్ల మానసిక ఉల్లాసం లభిస్తుంది. కనీసం సోమవారాలైనా చంద్రశేఖర రాష్ట్రం చదువుకోండి. పాలతో సోమవారం రోజు శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా మానసిక ఓం తత్పురుషాయ ద్వేహ మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్రగాయత్రి రోజు 27 సార్లు జపం చేసుకోండి. దుర్గా సప్తశతికి ప్రతిరోజు జపం చేసుకోండి. ఒక 2 నిమిషాలే పడుతుంది, అది పెద్ద సమయం పట్టదు. ప్లస్ సోమవారం చంద్రశేఖర అష్టకం పారాయణ చేసుకోవడం వల్ల మీకు మానసిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంటారు. ఎప్పుడైతే మీకు ఏదైతే బాధ కలుగుతుందో అప్పుడు చంద్రశేఖర అష్టకాన్ని చదువుకుంటే మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల గురువు భగవాన్ అనుగ్రహము, దేవాలయాలకు వెళ్ళినప్పుడు రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.